అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు తెలుగు డ్రైవ్ గురు. అండ్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇందులో కేవలం డ్రైవింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను షేర్ చేస్తానండి. అండ్ మన ఫస్ట్ ఛానల్ అయిన సిటీ డ్రైవర్ ఛానల్లో కార్ సంబంధించిన రివ్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఓనర్షిప్ రివ్యూస్ అవ్వచ్చు, కార్ న్యూస్ అవ్వచ్చు, లేకపోతే లేటెస్ట్ అప్డేట్స్ అవ్వచ్చు, అందులో సిటీ డ్రైవర్ ఛానల్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి. ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వారికి ఆ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అవసరం ఉండదు, దానికోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ ఇందుకోసం అని చెప్పేసి నేను డెడికేటెడ్గా తెలుగు డ్రైవ్ గురు ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశానండి. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కానీ ట్యాప్ చేసి సపోర్ట్ చేస్తానని చెప్పేసి మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. వితిన్ 1 or 2 daysలోనే మన ఛానల్ అని చెప్పేసి మోనిటైజేషన్ ఎనేబుల్ అయిపోవాలండి. ఎందుకంటే ఈ ఛానల్ నుంచి కూడా మనకి సపోర్ట్ వస్తేనే కదా డ్రైవింగ్ వీడియోస్ అని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మీ ఆదరణ నాకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అయితే నేను ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఒక లెర్నర్, అది కూడా లేడీ, పెద్దగా చదువుకోలేదు, అంటే ట్రాఫిక్ గురించి పెద్ద అవగాహన లేదు, స్కూటీ డ్రైవింగ్ కూడా రాదు, బైక్ డ్రైవింగ్ కూడా రాదు, కేవలం తనకు నడవడం మాత్రమే వచ్చు. అలాంటి వ్యక్తికి నేను ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. షీఈ్ మై వైఫ్. అండ్ తనకు నేను ఎలా ట్రైన్ చేస్తాను అండ్ ఇది దేవన్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ప్రీవియస్గా ఒక 5 years బిఫోర్ అని చెప్పేసి తనకు డ్రైవింగ్ నేర్పించడానికి ట్రై చేశాను, కానీ అప్పుడు చిన్న పిల్లలు ఉండడం వల్ల మాకు సెట్ అవ్వలేదు. అండ్ ఈ రోజు నుంచి తను ఫ్రెషర్గా అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ తనకు ఎలా నేను ట్రైన్ చేస్తాను ఏంటి అన్న దాంతో మిమ్మల్ని కూడా నేను ట్రైన్ చేస్తూ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అని చెప్పి షేర్ చేస్తానండి. అండ్ ఇవాళ కేవలం మనకు డ్రైవింగ్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అన్న దాని గురించి ఒక థియరీ అని చెప్పేసి ఉంటుందండి. ఈ థియరీ అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఈ వీడియో అని చెప్పేసి కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. ప్లీజ్ ఖచ్చితంగా వాచ్ చేయండి. మీకు నిజంగా డ్రైవింగ్ నేర్చుకోవాలని మాత్రం ఆసక్తి ఉంటే, నిజంగా మీకు డ్రైవింగ్ నేర్చుకోవాలని మాత్రం ఇంటెన్షన్ ఉంటే, ఆ ఎంథూసియాజం కనుక ఉంటే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది, మీ పైన మీకే ఒక కాన్ఫిడెన్స్ అన్నది అయితే బిల్డప్ అవుతుందండి. హర్ నేమ్ ఈజ్ మల్లేశ్వరి అండి. అండ్ ఒక్కసారి మీకు డ్రైవింగ్ బేసిక్స్ అని చెప్పేసి అయితే చూపిస్తాను. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ల్యాక్ చేయకుండా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ మీకు షేర్ చేస్తానండి. ఇదిగో ఇది ఫ్లిప్ కీ అంటారు దీన్ని. ఇది బటన్ ప్రెస్ చేస్తే మనకు కీ ఓపెన్ అయిపోతుంది. ఇన్సర్ట్ చేయి. ఓకే, టర్న్. వెరీ గుడ్. ఓకే, ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా క్లచ్ ప్రెస్ చేయాలి. సీట్ని యాజ్ యువర్ హైట్ అడ్జస్ట్ చేసుకో. ఒకసారి కొంచెం ముందుకు అడ్జస్ట్ చేసుకో. క్లచ్ ప్రెస్ చేయి. క్లచ్ పూర్తిగా ఎంతవరకు వెళ్తుందో అంతవరకు క్లచ్ ఎప్పుడు కూడా పూర్తిగా ప్రెస్ చేయాలి, గుర్తుపెట్టుకో. ఓకేనా? అండ్ బ్రేక్ ప్రెస్ చేయి. కంఫర్ట్గా ఉందా? బ్రేక్ అనేది మిడిల్లో ఉంటుంది. బ్రేక్ అది మిడిల్లో ఉన్నది బ్రేక్. అండ్ రైట్ సైడ్ ఉన్నది యాక్సిలరేటర్. ఓకే. అండ్ ఇది చూడు, ఇది సీట్ని రిక్లైన్ చేసుకోవడానికి, అంటే వెనక్కి సెట్ చేసుకోవడానికి. అండ్ ఎప్పుడు కూడా మనకు స్టీరింగ్కి మనకు మినిమం ఈ గ్యాప్ అని చెప్పేసి ఉండాలి. అండ్ అర్థమయ్యే వాళ్ళు చెప్తున్నా, మినిమం 50 centimeters అని చెప్పేసి గ్యాప్ ఉంచుకోండి. తనకు అర్థం కాదు కాబట్టి నేను నార్మల్గా చెప్తున్నా. 50 centimeters గ్యాప్ అయితే మనకు ఉండాలి. ఓకే, ఇంకొంచెం వెనక్కి జరుపుకోవచ్చు అనుకో. చూడు, సెట్ చేసుకో. కాల్ సరిపోతుందో లేదు చూడు. సరిపోతుందా? ఓకే, ఫైన్. ఇదిగో ఇది రైట్ ఇండికేటర్. కిందికన్నా అంటే రైట్ ఇండికేటర్, పైకన్నా అంటే లెఫ్ట్ ఇండికేటర్. ఇది న్యూట్రల్. ఫస్ట్ బేసిక్ గురించి చూసుకుందాం, తర్వాత నేను చూపిస్తాను. అండ్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి నీకు ఎందుకు భయం చెప్పు ఒకసారి నాకు. గేర్లు మార్చుకోవడం ఇబ్బంది అవుతుంది. ఓకే, ట్రాఫిక్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుందా? ఎందుకు? ఎవరైనా గుద్దేస్తామేమో, వెనక నుంచి మనం వచ్చి గుద్దేస్తారేమో. నడిచేప్పుడు ఎప్పుడైనా భయపడుతున్నావా? అలాగా నడిచేప్పుడు కాన్ఫిడెంట్గా డ్రైవ్ నడుస్తున్నావా? ఓకే. అలాగే వెహికల్ని కూడా అలాగే అంత ఈజీగా నేర్పించనా? ఓకే, ఫైన్. ఫస్ట్ మన భయం ఏంటి? చూడు, ముందు చూడు ఒకసారి. ముందు చూస్తున్నప్పుడు కార్లో ఇది చూడు, దీన్ని విండ్ స్క్రీన్ అంటాం. ఈ గ్లాస్ ఉంది కదా, దీన్ని విండ్ స్క్రీన్ అంటాం. మనకు ఓవరాల్గా 2 layers అని చెప్పేసి ఉంటాయి. అంటే ఇది మనకు ఫస్ట్ లేయర్ అంటే ఏంటి? విండ్ స్క్రీన్ అనేది ఫస్ట్ లేయర్. అండ్ సెకండ్ లేయర్ అనేది ఏంటి? ఫ్రంట్ బంపర్ అనేది సెకండ్ లేయర్. అది మనకు కనిపిస్తుందా? చూడు, బంపర్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది అంటే ఈ విండ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది, ఈ గ్లాస్ అనేది మాత్రం మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడు, నువ్వు స్టీరింగ్ని ఎప్పుడు టర్న్ చేయాలి, ఎంత టర్న్ చేయాలి అనేది మన ఫస్ట్ క్వశ్చన్. ఎప్పుడు, ఎంత. అదే కదా, ఇప్పుడు నేను కూర్చోబెట్టేస్తే సరే వెళ్ళంటే ఎలా టర్న్ చేస్తావు, ఎప్పుడు టర్న్ చేస్తావు, ఎలా టర్న్ చేస్తావు, అదే కదా. అర్థమైందా?
ఇప్పుడు మనం స్టీరింగ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అన్న క్వశ్చన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ అనేది ఏంటి అంటే, ఒకసారి కిందకి దిగిరా, గెట్ డౌన్. యా, నువ్వు కార్లో మిడిల్లో కూర్చొని ఉన్నావు, అది కూడా రైట్ సైడే కదా, రైట్ సైడ్ కూర్చొని ఉన్నావు. ఇదరా ఇచ్చుడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ కార్నర్ అన్నది టచ్ అవుతుందా లేదా అన్నది మనకు కావాలి. ఓకే, ఈ కార్నర్ గురించి మనం తీసుకుంటున్నప్పుడు నువ్వు కూర్చున్నది ఎక్కడ, ఇక్కడ డయాగ్నల్గా కూర్చొని ఉన్నావు. ఇక్కడ నేను ఒకటి టేప్ వేసాను, చూసే వాళ్ళు ఏం వేసాను, యా గ్రీన్ కలర్ లైన్ అనేది ఏంటి అంటే మనకు ఇచ్చుడు. నువ్వు ఇలా కూర్చొని ఉన్నప్పుడు ఈ పార్ట్ని, ఈ పార్ట్ని నువ్వు చూడాలి అంటే మాత్రం, ఈ పార్ట్ ఇది టచ్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మనకు ఇచ్చుడు ఈ విండ్ స్క్రీన్ నుంచినే కదా మనం చూడాల్సి ఉంటుంది, గ్లాస్ లో నుంచే కదా. ఇది కనిపిస్తుందా, కనిపించదు. కాబట్టి మనకు ఒక గుర్తు అనేది ఉండాలి, మనం అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అది కూడా ఏంటి, ఈజీగా మనకు టచ్ అవ్వకుండా ఉండాలి. ఎప్పుడు టర్న్ అవ్వాలి, ఎంత టర్న్ అవ్వాలన్న దాని గురించి ఇచ్చుడు. ఇక నేను సెంటర్లోనే ఎందుకు తీసుకున్నానంటే, నువ్వు ఇలా కూర్చొని ఉన్నప్పుడు, ఇది చూపించు ఒకసారి, నన్ను చూపించు, వెనకెళ్ళి. నువ్వు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు రైట్ సైడ్ కూర్చొని ఉన్నావు కదా, రైట్ సైడ్ నుంచి నువ్వు దీన్ని చూడాలి అంటే, ఇచ్చుడు దీన్ని చూడాలి అంటే అది మనకు సెంటర్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, కార్ లోపల కూర్చొని ఉన్నప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇదిని ఎడమ భుజం అనుకోవాలి, అంటే లెఫ్ట్ షోల్డర్ అనుకోవాలి, ఇదిని రైట్ షోల్డర్ అని చెప్పేసి అనుకోవాలి. అది నీకు ఇక్కడ నుంచి లోపల కనిపించింది అనుకో, నీ భుజానికి లోపల కనిపిస్తే టచ్ అవుతుందా, అవుతుంది, టచ్ అవుతుందా, అంటే అప్పుడు మనం టర్న్ అవ్వాలి. ఎంత టర్న్ అవ్వాలి, లోపల ఎంతైతే కనిపిస్తుందో అంత మనం టర్న్ అవ్వాలి. అంటే గుర్తుపెట్టుకో, ఈ టేప్ కి గనక మనకు లోపల ఏదైనా కనిపించినట్లయితే ఖచ్చితంగా మన వెహికల్ టచ్ అవుతుంది. ఇప్పుడు దగ్గర చూస్తే దీనికి ఈక్వల్ ఉంటుంది, కొంచెం దూరంది అదే చెప్తున్నా, ఒక డిస్టెన్స్ వరకు. ఇది ఏంటంటే మనకు మరీ లాంగ్ వెళ్ళామనుకో, ఇచ్చుడు మన కెమెరా వ్యూలోనే మరీ లాంగ్ వెళ్ళేప్పుడు ఏమవుతుంది, రోడ్ అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ మనం ఒక 15 feet దాటిన తర్వాత కదా మళ్ళీ నెక్స్ట్ 15 అడుగులకి వెళ్తాం. ఫస్ట్ ఇదేంటంటే మనకు ఒక 15 అడుగులు 20 అడుగుల దాకా మనకు వర్క్ అవుతుంది. అది దాటిన తర్వాత నెక్స్ట్ వెళ్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ బేసిక్స్ ఏంటి, స్టీరింగ్ ఎప్పుడు టర్న్ చేయాలి, ఎంత టర్న్ చేయాలన్న దానికి రావాలి అంటే ఈ బేసిక్స్ అనేది రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ సెంటర్ పాయింట్ని మనం నోటీస్ చేసుకోవాలి. ఈ సెంటర్ పాయింట్కి లోపల కనిపించకూడదు, మరీ ఎక్కువ బయట కూడా కనిపించకూడదు. అర్థమైందా? చలో, ఇప్పుడు నేను ఇందాక బయట నుంచి చూపించాను కదా, కారు బయట నుంచి. ఒకసారి లోపల కూర్చొని చూడు, నువ్వు స్ట్రైట్గా చూడు. స్ట్రైట్గా చూస్తున్నప్పుడు నీకు లెఫ్ట్ సైడ్ ఒకటి లైన్ కనిపిస్తుందా, వైట్ కలర్ లైన్ కనిపిస్తుంది. ఓకే, ఆ వైట్ కలర్ లైన్ ఎక్కడ కనిపిస్తుంది చెప్పు. నీకు స్టిక్కర్కి రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, స్టిక్కర్ మీద ఉందా, నీకు ఎక్కడ కనిపిస్తుందో అక్కడే చెప్పు. స్టిక్కర్ మీద ఉంది. షూరా? షూర్, ఖచ్చితంగా స్టిక్కర్ మీద కనిపిస్తుంది. స్టిక్కర్ మీద కనిపిస్తుంది. ఓకే, ఒక్క నిమిషం నీకు క్లారిటీ కూడా ఇస్తాను. అండ్ మై డియర్ వ్యూవర్స్, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్గా ఈ స్టిక్కర్ మీద ఈ వైట్ కలర్ లైన్ అనేది కనిపిస్తుంది. అలా కనిపించిందంటే అర్థమైందంటే మన మిర్రర్ కూడా ఆ లేన్కి టచ్ అవ్వదు. ఇక్కడ నోటీస్ చేసుకోండి, ఎప్పుడైతే ఆ స్టిక్కర్కి లోపల ఈ లైన్ కనిపిస్తుందో, లేన్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు, వెహికల్ అవ్వచ్చు, లేకపోతే పర్సన్ అవ్వచ్చు, వేరే స్టోన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ స్టిక్కర్కి లోపల అంటే ఈ మిడిల్ పాయింట్కి లోపల కనిపించినట్లయితే కనుక 1 centimeter ఇన్సైడ్ ఈక్వల్స్ టు అవుట్ సైడ్ 1 foot అండి. లోపల మనకు 1 centimeter కనిపించిందని చెప్పేసి వెళ్ళామనుకోండి, ఒక 1 foot అని చెప్పేసి మనకు టచ్ అయిపోతుంది. అంటే ఒక అడుగు అని చెప్పేసి మనకు టచ్ అయిపోతుంది. అదే 1 centimeter మనం లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఉంచుకున్నాం అనుకోండి, 1 foot అనేసి మనకు గ్యాప్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీకు అది లోపల 1 centimeter ఇంతే కదా, కొంచెం మీద కనిపించిందని చెప్పేసి వెళ్ళాం అనుకో, ఒక అడుగు కార్ టచ్ అయిపోతుంది. అదే నువ్వు లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఉంచుకున్నావు అనుకో, అదే 1 centimeter అనేది ఒక అడుగు అనేది నీకు గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ లైన్కి ఎగ్జాక్ట్గా వెళ్తూ ఉంటావు. ఇప్పుడు నువ్వు గ్యాప్కి రావాలంటే ఏం చేయాలి, రైట్ టర్న్ చేసుకోవాలి. క్లియరా? అర్థమైందా స్టీరింగ్ గురించి? ఓకే, ప్రాక్టికల్గా చూద్దాం తర్వాత. నీకు అర్థమైంది కదా? ఫైన్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నీకు నీ బాడీ విడ్త్ ఏంటో అర్థమైంది. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, నడవాలి కదా. నడవాలి అంటే ఏం యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మనకు క్లారిటీ రావాలి. ఓకే, ఇక్కడ మనకు నడవడానికి యూజ్ చేసే కంట్రోల్స్ ఏంటి, ఫుట్ కంట్రోల్స్ అని చెప్పేసి ఇక్కడ మన వెహికల్ని నడవడానికి, ఆగడానికి, పరిగెత్తడానికి యూజ్ చేస్తాం. నడవడం అంటే క్లచ్, ఆగడం అంటే బ్రేక్, పరిగెత్తడం అంటే యాక్సలరేటర్. ఓకే, ఇటు చూడు, లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసేసి క్లచ్, ఓకే, ఇది వచ్చేసేసి బ్రేక్, ఇది వచ్చేసేసి యాక్సలరేటర్. ఓకే, క్లచ్ అనేది ఏంటంటే ఒక ఇంగ్లీష్ పదం. అది మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే దాన్ని మనం గ్రిప్ అని చెప్పేసి కూడా పిలుచుకోవచ్చు. ఇప్పుడు ఫుట్ కంట్రోల్స్ ఏవి ఎందుకున్నాయి అర్థమైందా? ఓకే, క్లచ్ని మనం ఇంకో పదంతో ఎలా పిలుచుకుంటామంటే, క్లచ్ని మనం గ్రిప్ అని చెప్పేసి కూడా పిలవచ్చు. తెలుగులో దాన్ని ఏమంటామంటే పట్టు అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా, ఇప్పుడు నీ బాడీలో ఎనర్జీ ఉందా,
బాడీలో ఎనర్జీ ఉన్నప్పుడు నీకు ఏదైనా ఒక వస్తువు ఇస్తాను, దాన్ని పట్టుకో, లేదు ఈ స్టీరింగ్ నువ్వు టర్న్ చేయాలి. టర్న్ చేయాలంటే నువ్వు దాన్ని టచ్ చేయకుండా టర్న్ చేస్తావా? అలా టచ్ చేసే దాన్నే మనం ఏమంటున్నాం, గ్రిప్ అంటూ ఉన్నాం. ఆ గ్రిప్నే మనం టెక్నికల్గా ఆటోమొబైల్ లాంగ్వేజ్లో క్లచ్ అంటూ ఉన్నాం. ఓకే, క్లచ్ పని ఏంటి అంటే ఇంజన్ నుంచి వస్తున్న పవర్ని టైర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అవసరం ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంది, అవసరం లేనప్పుడు కట్ చేసే విధంగా మనకు క్లచ్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఒక స్విచ్ లాగా మనం ఎప్పుడైతే లైట్ అవసరం ఉంటుందో అప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకుంటాం, అవసరం లేనప్పుడు మనం ఆఫ్ చేసుకునే విధంగా. క్లచ్ ప్రెస్ చేసామంటే టైర్కి ఇంజన్కి ఎనర్జీ అనేది వెళ్ళదు, కట్ అయిపోతుంది. క్లచ్ రిలీజ్ చేసామంటే ఇంజన్కి టైర్కి ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. క్లియర్? ఇది మనకు క్లచ్ గురించి. ఓకే, అండ్ ఫస్ట్ గేర్లో క్లచ్ని మనం నెమ్మదిగానే రిలీజ్ చేయాలి. ఎందుకు అంటే ఫస్ట్ గేర్లో ఇంజన్ స్టార్ట్ చేయగానే ఇంజన్ వీల్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంజన్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, టైర్ స్పీడ్ అనేది జీరోలో ఉంటుంది. వెహికల్ స్టార్ట్ చేసిన వెహికల్ మూవ్ అవ్వదు కదా, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసిన వెంటనే వెళ్తుందా? అవ్వదు. ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు ఇంజన్ మాత్రమే తిరుగుతుంది, ఇంజన్ వీల్ మాత్రమే తిరుగుతుంది. ఇక్కడ మనకు వీల్స్ తిరగవు. వీల్ అంటే ఏం తీసుకోవాలి, ఇక్కడ మనకు క్లచ్ని మనం వీల్గా తీసుకోండి. క్లచ్ తిరిగితేనే వీల్ అనేది కూడా తిరుగుతుంది, గుర్తుపెట్టుకో. అండ్ ఎప్పుడైతే నువ్వు క్లచ్ని స్లోగా రిలీజ్ చేస్తూ వస్తావో, క్లచ్ స్పీడ్ అని చెప్పేసి, క్లచ్ స్పీడ్ అంటే టైర్ స్పీడ్ అన్న ఒకటే, క్లచ్ స్పీడ్ అనేది జీరోలో ఉంటుంది. ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి ఇంజన్ వీల్ అనేది ఒక నిమిషానికి 1000 సార్లు తిరుగుతూ ఉంటుంది. ఒకసారి స్టార్ట్ చేయి, క్లచ్ ప్రెస్ చేయి, స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. వెరీ గుడ్. ఇక్కడ చూడు, ఇక్కడ నీకు 2 మీటర్స్ కనిపిస్తున్నాయా? ఇది చూడు, ఇది ఒకటి దగ్గర ఉందా? ఒకటి. ఇదో ఇంటూ 1000 అంటే 1000. 1 ఇంటూ 1000, 1 ఇంటూ 1000 ఎంత? 1000. అంటే ఇది ఏం చూపిస్తుంది అంటే మనకు ఇంజన్ వీల్ రొటేషన్ చూపిస్తుంది. అంటే ఒక నిమిషానికి ఇది 1000 సార్లు తిరుగుతుంది. ఇదేంటి? టైర్ స్పీడ్. ఇది టైర్ స్పీడ్ ఎంత ఉంది? 0 ఉంది. టైర్ స్పీడ్ అన్నా క్లచ్ స్పీడ్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఫస్ట్ గేర్లో క్లచ్ని కనుక సడన్గా రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే క్లచ్ తీసుకొచ్చేసేసి ఇంజన్ వీల్లో స్పీడ్గా అటాచ్ అవుతుంది. 0-1000 మ్యాచ్ అవుతాయా? నువ్వు ఫ్యాన్ తిరుగుతూ ఉంది, సీలింగ్ ఫ్యాన్ తిరుగుతుంది, సీలింగ్ ఫ్యాన్ మధ్యలో కర్ర అడ్డం పెడితే ఆగిపోతుందా? అదేవిధంగా ఆ సీలింగ్ ఫ్యాన్తో పాటు కర్ర తిరుగుతుంది కదా. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే క్లచ్ని ఫస్ట్ గేర్లో ఎందుకు నెమ్మదిగా రిలీజ్ చేయాలంటే ఇంజన్ స్పీడ్ని క్లచ్ స్పీడ్ని మ్యాచ్ చేయడానికి. క్లచ్ను స్లోగా రిలీజ్ చేస్తూ వచ్చావు అనుకో, అక్కడ చిన్న వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ అనేది ఏంటంటే క్లచ్ ఇంజన్ తోటి ఎంగేజ్ అవుతుంది, క్లచ్ ఇంజన్ తోటి కలుస్తుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచి మనం క్లచ్ని స్లోగా రిలీజ్ చేయాలి. అది కేవలం ఫస్ట్ గేర్లో. రిమైనింగ్ గేర్లో మనం సడన్గా ఎందుకు రిలీజ్ చేసుకోవచ్చు అంటే రిమైనింగ్ గేర్స్లో ఆల్రెడీ టైర్ తిరుగుతూ ఉంటుంది, ఇంజన్ కూడా తిరుగుతుంది కాబట్టి రిమైనింగ్ గేర్స్లో కొంచెం స్పీడ్గా రిలీజ్ చేసుకోవచ్చు. అది మనకు క్లచ్ అంటే. ఓకే, నెక్స్ట్ బ్రేక్. మిడిల్లో ఉన్నది బ్రేక్. బ్రేక్ ఎందుకు వాడతాం మనం? ఆపడానికి లేదా మనం స్లో చేయడానికి అని చెప్పేసి వాడతాం. దేన్ని ఆపడానికి? టైర్లను ఆపడానికి. టైరే కదా వెహికల్ అన్న, టైర్ తిరిగితేనే కదా వెహికల్ వెళ్తుంది. అర్థమైందా? అండ్ ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకో, దాన్ని ఏమంటారు మనం, స్పీడ్ తగ్గించడానికి చెప్పేసి చెప్తున్నాం. అండ్ అర్థం చేసుకోండి. స్పీడ్ ఫార్ములా ఏంటంటే మనకు డిస్టెన్స్ బై టైం. అంటే మనకున్న దూరం ఎంత, ఆ దూరాన్ని మనం ఎంతసేపట్లో రీచ్ అవుతాం, ఎంతసేపట్లో వెళ్తాం. మన దూరం ఎక్కువ ఉందనుకో సడన్గా బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంటుందా? స్లోగా వేసుకోవాల్సి ఉంటుంది. దూరం ఎక్కువ ఉన్నప్పుడు స్లోగా బ్రేక్ అప్లై చేసుకుంటాం, దూరం తగ్గినప్పుడు సడన్గా యూజ్ చేసుకుంటాం. అది మనకు బ్రేక్ ఫార్ములా. యాక్సిలరేటర్ అంటే ఏంటి? ఎక్స్ట్రా ఎనర్జీ. ఇది చూడు, నీకు ఇక్కడ ఒక బాటిల్ ఇస్తున్నా, ఈ బాటిల్ పట్టుకో, ఇది క్లచ్. దీన్ని పైకి లిఫ్ట్ చేయాలంటే ఎనర్జీ కావాలి, ఈ బరువును లిఫ్ట్ చేయాలంటే ఎనర్జీ కావాలి. పట్టుకున్నదంటే ఏంటి? గ్రిప్. పట్టుకోవడం గ్రిప్. ఇక్కడ లిఫ్ట్ చేయాలంటే ఎక్స్ట్రా ఎనర్జీ. ఆ ఎక్స్ట్రా ఎనర్జీ అనేది యాక్సలరేటర్. క్లియర్? స్టీరింగ్ గురించి, ఫుట్ కంట్రోల్స్ గురించి నీకు క్లారిటీ వచ్చిందా? ఓకే, గేర్ల గురించి అడిగావు ఇందాక నువ్వు. గేర్లు ఎప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఎన్ని గేర్లు ఉన్నాయి చూడు అసలు? 5 ఉన్నాయి. 5 గేర్స్ ఉన్నాయా? ఈ 5 గేర్స్ అసలు గేర్లు ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుంది అనుకుంటున్నావు? తెలీదు. ఓకే ఫైన్. గేర్ల పని ఏంటి అంటే దాన్ని మనం యూజువల్గా ట్రాన్స్మిషన్ అని చెప్పేసి అంటాం. ట్రాన్స్ఫార్మర్ చూసినావా ఎప్పుడన్నా? డిపి ట్రాన్స్ఫార్మర్ చూసినావా? ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది? సింగిల్ ఫేస్కి ఎంత పవర్ పంపించాలి, 2 ఫేస్కి ఎంత పవర్ పంపించాలి, 3 ఫేస్కి ఎంత పవర్ పంపించాలని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ట్రాన్స్ఫార్మర్ అంటూ ఉన్నాం. అదేవిధంగా దీన్ని ట్రాన్స్మిషన్ అంటాం. ట్రాన్స్మిషన్. ఓకే, ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? లేదా గేర్ బాక్స్ అని చెప్పేసి అంటాం.
ట్రాన్స్మిషన్ అంటే ఏంటి అంటే ఇటు చూడు, ఇంజన్ నుంచి వస్తున్న ఎనర్జీని వీల్కి ఎప్పుడు ఎంత ఎప్పుడు ఎంత, ఇటుకో పట్టుకో, క్లాత్ బాటిల్. ఓకే, క్లాత్ పట్టుకున్నప్పుడు ఎంత ఎనర్జీ ఇచ్చావు? తక్కువ. బాటిల్ పట్టుకున్నప్పుడు ఎక్కువ ఇచ్చావు. అదేవిధంగా ఇంజన్ నుంచి వస్తున్న ఎనర్జీని ఎప్పుడు ఎంత, టైర్కి ఎప్పుడు పంపించాలి, ఎంత పంపించాలి అన్నది మనకి ఇక్కడ ఆ గేర్లు మనం డిసైడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని మాన్యువల్గా ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటూ ఉన్నాం. ఓకే, నీకు తెలిసి ఆ గేర్లలో ఏది పెద్ద గేర్ అనుకుంటున్నావు? 5th గేర్ అనేది పెద్దది అనుకుంటున్నావు. అంటే ఇప్పుడు మనకు ఆగి ఉంది కదా, వెహికల్ ఆగి ఉంది కదా, ఆగి ఉన్నప్పుడు వెహికల్ మూవ్ చేయాలంటే తక్కువ ఎనర్జీ కావాలా, ఎక్కువ ఎనర్జీ కావాలా? ఎక్కువ ఎనర్జీ. తక్కువ ఎనర్జీ కావాలి. ఒకసారి దిగు. సరే అలా నెట్టు కొంచెం వెహికల్ని. తక్కువ ఎనర్జీ కావాలన్నా కదా నెట్టు. మరి తక్కువ ఎనర్జీ కావాలా, ఎక్కువ ఎనర్జీ కావాలా? ఎక్కువ ఎనర్జీనేనా? ఎందుకు? వెహికల్ ఆగినప్పుడు వెహికల్ వెయిట్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కువ ఉందన్నప్పుడు లాగడానికి బలమైన వ్యక్తి కావాలా, సన్నంగా ఉన్నవాడు కావాలా? బలమైన వ్యక్తి. అంటే ఇందులో ఏది పెద్ద గేరు? ఫస్ట్ గేర్ పెద్ద గేరా? కూర్చో. అర్థమైందా ఏది పెద్ద గేరు, ఎందుకు ఫస్ట్ గేర్ అనేది తీసుకున్నాం అనేది? ఓకే, ఫస్ట్ గేర్ అనేది ఎక్కువ స్పీడ్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే లావుగా ఉన్నవాడు ఎక్కువ పరిగెత్తగలుగుతాడా? పరిగెత్తలేడు. ఆయన ఏం చేస్తారంటే కేవలం లాగగలుగుతాడు. లాగిన తర్వాత బండి వెయిట్ తగ్గుతుందా? కార్ వెయిట్ బరువు తగ్గుతుందా? బరువు తగ్గినప్పుడు ఇంకొంచెం సన్నగా ఉన్నవాడు లాగలుగుతాడా? అలా మనం గేర్లని పెంచుకుంటూ పోతాం. అంటే సౌండ్ని బట్టి, సౌండ్ వస్తుందంటే, ఎక్కువ సౌండ్ వస్తుందంటే ఏంటి? గేర్ ఇంక్రీజ్ పెంచుకోవాలని చెప్పేసి. ఎందుకు పెంచుకుంటామంటే ఆడంతకంటే ఎక్కువ స్పీడ్ పరిగెత్తలేడు. లావుగా అంతే పరిగెత్తగలుగుతాడు. అంటే ప్రతి ఒక్కడికి కూడా ఒక మినిమం ఉంటుంది, ఒక మ్యాక్సిమం అనేది ఉంటుంది. మినిమం కంటే తక్కువ వెళ్ళలేడు. తక్కువ అంటే ఏంటి? ఎక్కువ బరువు. నీకు చెప్తుంది అర్థమవుతుందా కాలేదా? ఓకేనా? అంటే ఇప్పుడు నేను వీడియోలో చెప్పడానికి నాకు టైం లేక షార్ట్లో టకటగా చెప్పేస్తూ ఉన్నా. ఓకేనా? తక్కువ స్పీడ్ అంటే ఏంటి? బరువు తగ్గుతుందా ఎక్కువ? తక్కువ స్పీడ్ అంటే ఎక్కుతుంది కదా, పక్క కదా. నువ్వేం ఏదో చెప్పాలంటే చెప్పట్లేదు కదా. ఎక్కువ స్పీడ్ అంటే ఏంటి? బరువు తగ్గుతుంది. తగ్గినప్పుడు సన్నగా ఉన్నవాడు లాగలుగుతాడా? బరువు తగ్గినప్పుడు సన్నగా ఉన్నవాడు లాగెళ్తాడు. అంటే 3, 4, 5 గేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు చిన్న గేర్లు. ఫస్ట్ సెకండ్ ఏవైతే ఉన్నాయో మనకు పెద్ద గేర్లు. ఎందుకు పెద్ద గేర్లు? బరువు లాగాలి కదా. అర్థమైందా? చలో, ఇవి మనకు బేసిక్స్ అని చెప్పేసేసి. చలో వెళ్దామా, ట్రై చేద్దామా, చూద్దామా. ఇప్పుడు ఏదైతే థియరీ చెప్పానో అది గుర్తుంది కదా, అభిప్రాయం. సో రైట్ ఫ్రెండ్స్, ఐ థింక్ మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా ఈ థియరీ ద్వారా. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ కంట్రోల్స్, క్లచ్ అండ్ బ్రేక్ మనం ఎలా యూస్ చేసుకోవాలి ఏంటన్న దాని గురించి అయితే మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో నేను చూపిస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోస్ అని చెప్పేసి హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మై న్యూ ఛానల్ అండ్ సెకండ్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.